ఎంతమంది భర్తలు చెప్పగలరండి, నా వల్ల నా భార్య సంతోషంగా ఉంది, నా వల్ల నా భార్య గౌరవం పొందుతుంది, నా వల్ల నా భార్య విలువగల దానిగా ఉందని ఎంతమంది మనస్ఫూర్తిగా నిజాయితీగా చెప్పగలరండి? ఎందుకంటే 100లో 90% అండి భార్యలు భర్తల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఒక 5% 10% హ్యాపీగా నిజంగా భర్తలు భార్యలను అర్థం చేసుకొని సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారండి. మనకి బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడు, పౌలు గారు చెప్తున్నారు, అటువలే పురుషులారా మీ భార్య ఎక్కువ బలహీన ఘట్టమై ఉన్నదని మీరు గుర్తిరిగి ఆమె మీకు అన్ని విషయంలో పాలిభాగస్తురాలై ఉన్నది కనుక ఆమెను సన్మానించుడి అని ఉంటుంది. మరి నీ భార్యను నువ్వు సన్మానిస్తున్నావా? మనకి దేవుడు చెప్పాడు ఏంటంటే నీ తల్లిదండ్రిని సన్మానించాలి, నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలి అంటే అని దేవుడు చెప్పాడు. మరి నీ భార్యను కూడా సన్మానించమని దేవుడు చెప్తున్నాడే, మరి నువ్వు సన్మానిస్తున్నావా? నువ్వు తీసుకునే డెసిషన్స్లో ఆమెకు పార్ట్ ఉందా? వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేం తెలియదు అని చెప్పి వాళ్ళు బలహీనులు అని చెప్పి వాళ్ళ మీద ఇంకా వాళ్ళని దూషిస్తూ వాళ్ళని ఎంతో మంది చాలా హింసిస్తూ ఉంటారండి. చేసుకుంటారు, నానా బూతులు తిడుతుంటారు, అసలు ఒక బానిసలా చూస్తుంటారు భార్య అంటే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, ఆమె బలహీన ఘట్టమని ఎరిగి ఆమెని సన్మానించాలంట. మరి నీ ప్రార్థనలో దేవుడి దగ్గర వినబడాలి అంటే నీ భార్యను నువ్వు సన్మానించాలి. నీకు ఏదైనా విషయంలో డెసిషన్ తీసుకోవాలా, నీ భార్యను ఫస్ట్ నువ్వు అడగాలి. ఇద్దరు కలిసి ఏక మనస్సు కలిగి ఆ డెసిషన్లో ముందుకెళ్ళాలి. అది మీ పిల్లల విషయంలో కానీ, నీ కుటుంబం విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ ఏదైనా. మరి అసలు ఉద్యోగం లేని భార్యల పరిస్థితి అయితే ఇన్ఎక్స్ప్లికబుల్ అండి. అసలు వారి గురించి చెప్పలేం. ఇంకా వాళ్ళంటే స్లేవ్స్ అన్నమాట హస్బెండ్స్కి. మరి ఉద్యోగం చేస్తున్నా సరే కొంతమంది భర్తలు భార్యను ఉద్యోగం చేసినా వారిని బానిసలాగే చూస్తూ ఉంటారు. నువ్వు ఆడపిల్లవి, మీ వాళ్ళు నా దగ్గర అణిగి మణిగి ఉండాలి, మీ అమ్మ నాన్న అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా దూషిస్తూ విచ్చలవిడిగా వారిని ఎంతో నానా ఇబ్బందులు పెడుతుంటారండి. మరి దేవుడు సహిస్తాడా? మరి నువ్వెలాగో దేవుడికి బిడ్డవో, నువ్వెలాగో మనిషివో, వాళ్ళు మనుషులే కదా, దేవుడికి ఆమె బిడ్డే. ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు, ఆమె గురించి బలహీనమైన ఘట్టమని చెప్తున్నాడు. కనుక ఆమెను సన్మానిస్తే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు ఆశీర్వదింపబడాలంటే నీ భార్యను నువ్వు గౌరవించాలి. అన్నీ ఆమెతో పాటు నీ పనుల్లో ఆవిడ పాలిభాగస్తురాలై ఉండాలి. ఆమెను సన్మానిస్తే దేవుడిని దీవిస్తాడు. ఆమె